టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. జనసేన పార్టీ ఈ పార్టీ గురించి మనందరికీ తెలుసు. అంటే జనసేన పార్టీ పెట్టక ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీతో రాజకీయంగా నిలబడకపోయినా కానీ రాజకీయంగా పరిచయం అయ్యారు. రాజకీయాలు ఎలా చేయాలి, ఎలా చేస్తున్నారు అని తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ వేరే పార్టీలో కలిపేశారు అనే దగ్గర నుంచి మొదలు పెడితే ఆ కుటుంబం అంతా కూడా ప్రజలకు ఏదో రకంగా సేవ చేయాలి అని చెప్పి తన సినిమా జీవితాన్ని కూడా వదిలేసుకుని వచ్చినటువంటి చిరంజీవి గారిని, ఆయనని ఎన్నో మాటలు అన్నటువంటి చాలా మంది ప్రముఖులు ఉన్నారు. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీని కలిపేసిన ఆ క్యాడర్ని కావచ్చు, ప్రజలకు ఏదో రకంగా సేవ చేయాలంటే ఇంత దారుణానికి ఒడిగడతారా, ఇంత ఇబ్బందులు పెడతారా అంటే ముఖ్యంగా చిరంజీవి గారు సాఫ్ట్ కావచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా హార్డ్, ఆయన గుండె చాలా గట్టిది. అలాంటి మాటలు ఎన్నైనా సరే సున్నితంగా తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి కాదు. ఎందుకంటే చిరంజీవి గారు చాలా సున్నితమైనటువంటి వ్యక్తి, ఉన్నత విలువలు ఉన్నటువంటి వ్యక్తి, కుటుంబంలోకి ఎవరినన్నా ఒక మాట అంటే తట్టుకోలేని వ్యక్తి. కానీ చిరంజీవి గారు అలా కాదు, ప్రతీది గుండెల్లో తీసుకుంటారు, ప్రతీది గుర్తు పెట్టుకుంటారు. అందుకనేనేమో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఏదైతే అనుభవం ఉందో, ఏదైతే అవమానకర పరిస్థితులు వచ్చాయో అవన్నీ గుర్తు పెట్టుకున్నారు. కాబట్టే జనసేన పార్టీని 2014లో అంటే ఒక్క ఎలక్షన్లోనే మళ్ళీ ప్రజలకి చేరువవ్వాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టుకుని ఎలా ప్రజారాజ్యం పార్టీ ఇంపాక్ట్ మన మీద పడుతుందేమో, ఈ పార్టీ కూడా వేరే పార్టీలా కలిపేస్తారేమో అనుకుని వాళ్ళకి నిదర్శనంగా ఆయన 2019 వరకు పోటీ చేయకుండా ఉన్నటువంటి మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారు. నేను నిలబడి చూపించాలి, ఆ తర్వాతే ప్రజలు నన్ను నమ్మాలి అనుకునే ఆయన ఆలోచన ఈరోజు మనందరికీ తెలుసు. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో మాటలు అన్నారు, ఎన్నో దత్తపుత్రుడనో ఇంకొకటనో ప్యాకేజీ స్టార్ అనో వాళ్ళకి నచ్చినట్టు అన్నారు. ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏదో పాస్పోర్ట్ కావాలా అన్నట్టుగా ఒక విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారిని ఆపే ప్రయత్నం చేశారు అప్పటి ప్రభుత్వం, పాత 2024కి ముందున్నటువంటి ప్రభుత్వం. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన అనుకున్న ఆలోచనని ప్రజలకి న్యాయం చేయాలి, ప్రజలకి సేవ చేయాలనే ఆలోచన నుంచి వచ్చారు కాబట్టి చాలా బలంగా నిలబడ్డారు. 2 చోట్ల ఓడిపోయారన్నారు. అసలు ఈయనకి రాజకీయాలు ఏం తెలుసు అన్నారు. అసలు ఈయనకి రాజకీయాలు అసలు సరిపోవని కొంతమంది అన్నారు, ఇల్లు సినిమాలు చేసుకోమని కొంతమంది అన్నారు. ఎవరి సలహాలు ఇచ్చినా కానీ ఆయన తీసుకున్నారు, మనసులో పెట్టుకున్నారు తప్ప ఎక్కడా బయటపడలా. ఎన్ని రకాలుగా ఆయన్ని విమర్శించినా, ఎన్ని రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టినా, జన సైనికులను ఇబ్బంది పెట్టినా, ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టినా ప్రజల కోసం నిలబడ్డ తీరు మనందరం ముఖ్యంగా చూసాం. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుంటే కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది కళ్ళమంట నీళ్లు పెట్టుకున్నారు. ఇన్ని సంవత్సరాల ఆయన బాధని, ఆయన ఇబ్బందిని, ప్రజలకు సేవ చేయలేని ఆయన మనస్తత్వాన్ని గుర్తుంచుకుని చాలామంది ప్రజలు ఒక భావోద్వేగానికి లోనైపోయారు. ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆ రోజు నువ్వేంటి అసలు నీకు రాజకీయాలు ఏం తెలుసు అనే స్థాయి నుంచి నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి చేయటంలో, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటంలో ఆయన పాత్ర చాలా కీలకమైందని వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ముక్కును వేరేసుకున్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తే ఏం చేయగలుగుతాడో తెలిసిన వాళ్ళు కాబట్టే ఆయన్ని ఏదో ఒక రకంగా సైడ్ చేసేయాలనుకున్నారు, సినిమాలకి తిరిగి పంపించేయాలనుకున్నారు. సినిమాల వాళ్ళకి రాజకీయాలు ఎందుకు అని చెప్పి విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు. అయినా కానీ ఎక్కడా భయపడలా, ఎక్కడా బాధపడలా, ఎక్కడా కుంగిపోలా. ఆయన నిలబడ్డాడు. నిలబడి పార్టీని నిలబెట్టుకుని, ప్రభుత్వాన్ని నిలబెట్టుకుని, అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలబెట్టుకుని, మోదీ గారిని ప్రధానమంత్రి చేసుకుని, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుని, ఆయన డిప్యూటీ సీఎంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారంటే ఆయన స్థాయి ఏంటో మనం తెలుసుకోవాలి.
మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి ప్రతినిధిగా పెద్దగా ఇక్కడికి ఇంకా పెద్ద పెద్ద నటుల్ని ఇక్కడ తీసుకొచ్చి ఒక ముఖ్యమంత్రి ఎదురుగుండా నుంచి చేతులు జోడించి మాట్లాడితే ఆయనకి అవమానకరంగా ఎక్కడో కిలోమీటర్ దూరంలోనే ఆయన ఆపేసి ఆయన్ని నడిపించుకుంటూ వచ్చినటువంటి ప్రముఖులందరినీ నడిపించుకుంటూ ప్రభాస్ గారిని, రాజమౌళి గారిని, మహేష్ బాబు గారిని, ఇంతమంది పెద్దల్ని, దేశం కాదు ప్రపంచం గర్వించదగ్గ నటుల్ని, దర్శకుల్ని అవమానానికి గురి చేశారు. అది చిరంజీవి గారు మర్చిపోయారేమో కానీ, అది రాజమౌళి గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు మర్చిపోయారేమో కానీ పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకున్నారు కాబట్టే ఆ అవమానానికి వాళ్ళు 10 ఫలితం అనుభవించేలా ఈరోజు చేశారు. అందుకనే ఈరోజు చిరంజీవి గారు ఇంటికి వెళ్ళి మరి పవన్ కళ్యాణ్ గారు ఈ విజయం నీది, ఈ విజయం వెనక నువ్వే మూలం అని చెప్పి ఆయన పాదాలకు నమస్కారం చేస్తుంటే చాలామందికి కళ్ళమంట నీళ్ళు వచ్చాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి నిజంగా చెప్పాలంటే దేశం కాదు ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి నటుడు, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మనందరికీ తెలుసు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో అద్భుతమైనటువంటి వ్యక్తి అని చెప్పాలి. అలాంటి వ్యక్తిని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవమానించింది, అవహేళన చేసింది. అయినా కానీ ఆయన గుర్తుపెట్టుకున్నారు. ఆయన రజనీకాంత్ గారు మర్చిపోయారేమో కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం మర్చిపోలే. అవన్నీ గుర్తుపెట్టుకుని మరీ చెప్పి మరి అదాపాతాళానికి తొక్కేస్తానని చెప్పి మరీ కొట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఇళ్లల్లో టీవీలు పగల కొట్టేసుకుని మరీ చూస్తున్నారంట. ఇదేంట్రా ఈయన స్థాయిని చాలా తక్కువ అంచనా వేసాం మనం అనుకునే స్థాయికి ఆయన వెళ్ళిపోయారంటే ఆలోచించుకోవచ్చు. ప్రజలకు మంచి చేయాలని ఒక నిజాయితీ గల పరుడు రాజకీయాల్లోకి వస్తే, ఆ రాజకీయ పార్టీ నిలబెడితే ఎలా ఉంటుందో జనసేన పార్టీ విజయంలా ఉంటుంది అని చెప్పుకునే విధంగా, ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకునే విధంగా, ఒక నిజాయితీ గల రాజకీయం చేయాలంటే జనసేనలా చేయాలనుకునే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేశారంటే దాన్ని బట్టి ఆలోచించుకోవచ్చు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు 20 అంటే దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా నుంచున్న ప్రతి స్థానంలో 100% స్ట్రైక్ రేట్ అంటే అప్పట్లో ఎవరికి అర్థం కాకపోయినా గెలిచి ఇది 100% స్ట్రైక్ రేట్ అంటే అని చెప్పి చూపించినటువంటి విధానం చాలామంది ఆశ్చర్యపరిచింది. రాజకీయ దురంధుల్ని, రాజకీయ పండితుల్నే ఆశ్చర్యపరిచింది. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఎవరికి అర్థం కాకపోయినా ప్రజలు మాత్రం చాలా బలంగా తీసుకున్నారు. ప్రజల వైపు నిలబడ్డ తీరు ప్రజలు గమనించారు. వాళ్ళందరూ ఈసారి అంటే అమరావతిని రాజధాని కాదని చెప్పినా, లేదంటే ఇక్కడ ఎంతోమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టినా, ఇప్పటంలో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి స్థలం ఇచ్చారని తెలిస్తే ఇళ్ళు పగలగొట్టేసినా సరే చాలా బలంగా నిలబడ్డ వ్యక్తులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక సైలెంట్ ఓటింగ్ని ఈరోజు కూటమి వైపు చూపించారు. పవన్ కళ్యాణ్ గారు ఎటువైపు చూపిస్తే అటువైపు ఓటు వేయడానికి వెళ్ళారు. వారందరూ కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో తెలుసుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే నరేంద్ర మోదీ గారు, ఈయన చూడడానికి చాలా అంటే 2 పార్టీల ఎంపీ అంటే 2 ఎంపీలు గెలిచినటువంటి వ్యక్తిగా కనిపిస్తుండొచ్చేమో కానీ ఒక సునామీ, ఒక తుఫాన్ లాంటి విజయాన్ని అందుకున్నారు. ఒక తుఫాన్ లాంటి వ్యక్తి, కొన్ని కోట్ల మందిని ఏకం చేసినటువంటి వ్యక్తి అని చెప్పి కొనియాడారు. ముఖ్యంగా ఈరోజు చిరంజీవి గారిని పక్కన పెట్టుకుని ఇద్దరిని పైకి లేపితే ఒక నిస్వార్థమైనటువంటి ప్రజా సేవకి చేద్దాం అనుకుని వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఇంకో పక్క ఆయన వెళ్ళిపోయినా నేనున్నాను అని చెప్పి చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని మోదీ గారు పక్కన పెట్టుకుంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఒక దేశ ప్రధాని వీళ్ళకేంటి ఇంత హైప్ ఇస్తున్నారు అని. ఇది ఒక నిజాయితీ పరుడికి దక్కినటువంటి గౌరవం. ఒక నిజాయితీ పరుడు నిజాయితీ గల రాజకీయం చేస్తే దానికి నిదర్శనమే జనసేన పార్టీ అని దేశం గర్వించుకునేలా చేసింది. ఈరోజు ఆ విజయాన్ని అందుకున్నటువంటి ప్రతి జన సైనికులందరికీ, అలాగే వీర మహిళలందరికీ, జనసేన పార్టీ నాయకులందరికీ, ముఖ్యంగా ఒక నిస్వార్థపు విజయాన్ని అందుకున్నటువంటి నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారికి TV24 తరఫున కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్ అని చెప్పు. ఇలాంటి విజయాలు మీరు మరిన్ని అందుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ప్రజల వైపు మీరు నిజాయితీగా నిలబడతారు, అది మాకు అందరికీ తెలుసు. మీరు ఇంకా అనేటువంటి స్థానాలని అధిరోహించాలి అని చెప్పి మీకోసం కష్టపడి ఎన్ని రోజులు, ఇన్ని సంవత్సరాల పాటు, దాదాపు 5 సంవత్సరాల పాటు మీ పార్టీని, మీ పార్టీలో నాయకుల్ని, మీ క్యాడర్ని బయటకు చూపించాలనే ఆతృతతో స్టార్ట్ అయినటువంటి జర్నీ మా TV24 ఈ గెలుపు మీ గెలుపు, మా గెలుపుగా భావిస్తూ, ప్రజల గెలుపుగా భావిస్తూ. థ్యాంక్ యూ.